హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి వర్ధంతి అయితే జరుగుతుంది. సో మేమైతే ఆ కార్యక్రమానికి అయితే వెళ్ళాము. సో ఇది పుట్టపర్తిలో అయితే జరిగింది. ఆయన చాలామందికి నీరు, ఫుడ్, హాస్పిటాలిటీ, స్టడీస్ ఒకటి కాదు ఇలా చాలా హెల్ప్ చేశారు. మనం కొలిచే దేవుళ్ళందరూ మనకు ప్రత్యక్షంగా వచ్చి సాయం చేస్తారో లేదో తెలీదు, కానీ శ్రీ సత్యసాయి బాబా గారు అయితే నిజంగా మనిషి రూపంలో ఉండి మనిషికి మించిన హెల్ప్ అయితే ప్రతి ఒక్కరికి చేస్తున్నారు. సో చాలామందికి తెలిసే ఉంటుంది ఆయన గురించి. ఫ్రీ స్టడీస్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్ అయితే చాలామందికి చాలా దూరం ప్లేసెస్ కూడా సత్యసాయి బాబా వాటర్ అనేది అయితే తెలుస్తూ ఉంటుంది. సో అలాంటి ఆయన చనిపోయిన రోజు ఈరోజు అనమాట. ఆయన్ని మనం గుర్తు తెచ్చుకుంటూ సో ఈ వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. ఫస్ట్ ఇట్స్ మై రిక్వెస్ట్ అనమాట. సో మేమైతే ఆయన ఆరాధన కార్యక్రమానికి ఆయన అన్నదానం అండ్ అలాగే బట్టలు అయితే దానం చేస్తున్నారు శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ తరపున. సో అక్కడికైతే మేము వెళ్తున్నాము. సో ఇక్కడ చూశారు కదా, రోడ్లో వెహికల్స్ వెళ్తుంటే ఇబ్బంది కలగకూడదని ఫుట్పాత్ ఏరియాకి అందరైతే బారికేడ్స్ అయితే పెట్టారు. మేము మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను. అందరూ అనుకోవచ్చు ఎండకు ఇంత ఇదిగా పిల్లలు అవసరమా అంటే, మాకు కలియుగానికి ప్రత్యక్ష దైవాన్ని అయితే మేము చూడగలిగినాము. మా పిల్లలు అయితే చూడలేదు. అట్లీస్ట్ ఆయన ప్రసాదం తిని కనీసం వాళ్ళకి ఆయన గురించి తెలియాలి. ఆయన లేకపోతే ఈరోజు మేము లేము. ఇది చెప్పుకోవడానికి ఎవరో వినడాల అందరూ ఎలా అనుకుంటారేమో తెలియదు. నిజానికి సత్యసాయి బాబా లేకపోతే మా కుటుంబం అనేది అయితే లేదు. మా నాన్నకు పని చూపించి మా నాన్న ముందుకు తీసుకెళ్ళింది అయితే ఆయనే. సో ఆయన మాకు ఎప్పుడూ ఒక పైన రేంజ్లోనే ఉంటారనమాట. సో వెళ్ళేదారులు ఇండోర్ స్టేడియం. సో ఇలా చాలామంది అయితే అక్కడ ఎండకు వస్తుంటారు. సో వాటర్ అయితే అరేంజ్ చేశారనమాట. ఈ ఎండలకి ఏం లేకున్నా వాటర్ లేకపోతే భరించలేము. సో అలా ఎవరికి తోచిన సాయం వాళ్ళైతే చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళడానికి నార్మల్గా అయితే ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈరోజు ఎక్కువ జనాలు ఉండడంతో కొంచెం బయటకే బారికేడ్స్ అయితే స్టాప్ చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు అన్నీ పెట్టేసి. ఈయనకి కులమత భేదాలు అనేది ఏం లేవు అనమాట. సో చూసారుగా, ముస్లిమ్స్ కూడా మనతో పాటునే వచ్చి ఆయన్ని కొలుస్తారు. ఇక్కడ కొంతమంది దాతలు అయితే వస్తున్న భక్తులకి కొందరు వాటర్ సాయం చేస్తే ఇక్కడైతే పాయసం. సో వాళ్ళకి తోచింది వాళ్ళకి చేతనైంది అయితే చేస్తున్నారు. ఇట్స్ వెరీ గ్రేట్ అని నేను ఫీల్ అవుతా. సో బాబా వారి మీద వాళ్ళకున్న అమితమైన ప్రేమ భక్తి అయితే ఇలా ఉంటుంది. సో ఇప్పుడు చూపించిన గేట్లో అయితే జెంట్స్ అయితే లోపలికి అలౌ చేస్తున్నారు. పుట్టపర్తిలో ప్రతి ఒక్కటి జెంట్స్కి లేడీస్కి సపరేట్గానే ఉంటుంది. సో ఇక్కడ లేడీస్ అయితే ఎంటర్ అవుతున్నారు. ఇది చైతన్య జ్యోతి మ్యూజియంకి వెళ్ళే పెద్ద గేట్ అనమాట. దీన్నే స్టేడియం అని కూడా అంటారు, హిల్వీ స్టేడియం. సో లోపలికి అయితే చూసారుగా ఎంతమంది వెళ్తున్నారు. ఇక్కడన్నా చెట్లు ఉన్నాయి కొంచెం నీడకి. సో ఇక్కడ చెకింగ్ చేయడానికి మొత్తం అయితే ఇక్కడ పెట్టారు చూడండి. సో ఇక్కడ బ్లాక్ కమాండోస్ కూడా ఆడవాళ్ళని చెక్ చేయడానికి అయితే ఉన్నారు, సేవాదర్స్, భక్తులు. సో మేమైతే అలా లోపలికి వెళ్ళి అక్కడ అరేంజ్ చేసిన క్యూ లైన్లో అయితే కూర్చున్నాం. మా బుజ్జి తల్లులు ఇద్దరు చూడండి. చూసే కొద్దీ అక్కడ ఆ ఏర్పాట్లు చూడండి. ఇంత పెద్ద షామేనాలు వేసేసి మొత్తం స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. ఫుల్ క్రౌడ్ అయితే వచ్చేసింది. సో అక్కడ సేవాదర్స్ ఒక్కొక్క క్యూలో ఎంతమంది ఉన్నారంటే వాళ్ళకి అన్నప్రసాదాలు, వాళ్ళకి ఇస్తున్న చీరలన్నీ వాళ్ళు క్లియర్గా ఉండాలి కాబట్టి అక్కడ కౌంట్ చేసుకొని వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. సో ఆ భక్తుల వాళ్ళందరినీ చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు కూడా కొంచెం కొత్తగా ఫీల్ అవుతున్నారు. ఇంతమంది ఉన్నారు చూడండి. భక్తుల కన్నా సేవాదర్శ ఎక్కువ ఉంటారు. బికాస్ ఇంతమందిని వాళ్ళు కంట్రోల్ చేయాలంటే ఇబ్బంది ఎవరికైనా. ఎవరి మాట వినరు కాబట్టి. సో అక్కడ పెట్టుకున్న ఆ చీరలు అయితే అవి నేను చేసి చూపిస్తున్నా. చీరలన్నీ అక్కడ పెట్టుకున్నారు. వచ్చిన ఆడవాళ్ళకి చీరలు, మగవాళ్ళకైతే పంచలు అయితే దానం చేస్తున్నారనమాట బాబా వర్ధంతి అని. మా బుజ్జితల్లి వాటర్ ప్యాకెట్లు ఇవ్వగానే ఇద్దరు తాగుతున్నారు. మా చిట్టి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఈ చిన్న మెమరీస్, మూమెంట్స్ వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా ఉంటుంది. సో అలాగే బాబా గారి ఆశీస్సులు కూడా మా పిల్లల మీద, మనందరి కుటుంబాల మీద ఉండాలని అయితే కోరుకుంటున్నాము. ఆయన చేసిన సేవలు అసలు అంతే లేవన్నమాట. మనిషికి ఏమైతే అవసరమో ప్రతి ఒక్కటి సాయం చేస్తున్నారు.
అక్కడున్న సేవాదార్స్ కూడా అక్కడ చీమలు వస్తున్నాయంటే చీమలు రాకుండా పౌడరు వాళ్ళు ప్రతి ఒక్కటి రియాక్ట్ అయ్యి చేయడం చాలా స్పెషల్గా చాలా బాగా అనిపిస్తుంది. ఫ్రీ ఫుడ్, ఫ్రీ వాటర్, ఫ్రీ ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ ఇవన్నీ ఉంటే మనిషి బతికేయచ్చు. సో ఆయన బతుకున్నప్పుడైతే ఈ చుట్టుపక్కల ఏరియాస్లో అందరికీ ఇంటింటికి వచ్చి అన్నప్రసాదాలు అండ్ అలాగే ఒక పంచె చీర కూడా ఇచ్చేవాళ్ళు. సో బాబా చనిపోయాక ఇలా ఆయన వర్ధంతి రోజున అందరికీ ఫుడ్డు అండ్ బట్టలు డొనేట్ చేస్తున్నారు. ఇంకా ఆయన పుట్టినరోజు అప్పుడైతే చాలా గ్రాండ్గా 3-4 days ఒక 1 week లాగా అలాగా 3 పూటల అన్నం ఫ్రీగా అయితే సర్వ్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆకులు ఇచ్చారు, అందరూ వేడికి ఆ ఆకులతోనే గాలుపుకుంటున్నారు. వెంటనే ఇంక అక్కడ ప్రసాదం లడ్డు అయితే తీసుకొని వచ్చేసి అందరికీ ప్రసాదం వడ్డిస్తున్నారు. లడ్డు అండ్ అలాగే పులిహోర అన్నీ అరేంజ్ చేస్తున్నారనమాట. ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడికి దగ్గరున్న ఏరియాస్ వాళ్ళే కాదు, చుట్టూ చాలా దూరం ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఆ ప్రసాదాన్ని, ఆ అన్నం పులిహోరని ఎంత గొప్పగా ఎంతో మనస్ఫూర్తిగా అయితే స్వీకరిస్తారనమాట. వడ్డించే వాళ్ళు, స్వీకరించే వాళ్ళు ఇద్దరు అలానే ఉండి ఎంతో సంతోషంగా ఎంతో ఇదిగా అయితే ఉంటారు. ఈ అన్నప్రసాదం దొరకక చాలామంది అయితే ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటి వాళ్ళకందరికీ ఇబ్బంది ఉండకూడదని సత్యసాయిబాబా గారు అయితే ఇలా చేశారనమాట. సో ఇదే అన్నప్రసాదం పులిహోర. అలా దేవుని తలుచుకొని అలా ఒక ముద్ద నోట్లో పెట్టుకోవాలి మనం. సో అన్నం పెట్టేసి ప్రసాదం పెట్టేసి అందరికీ బట్టలు అయితే డొనేట్ చేసేసారనమాట. మా బుజ్జితల్లు చూడండి, ఆ కొత్త చీరలు అప్పుడే పీకేస్తుంది. సో ఆ డొనేట్ చేసిన బట్టలు అన్నప్రసాదం స్వీకరించి అందరూ అయితే బయటకు వెళ్తున్నారనమాట. అక్కడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అసలు బయటకి వచ్చేటప్పుడు అంత అనిపించలేదు, తిరిగి వెళ్ళాలంటే ఎంత ఇదిగా ఉందో. సో మీకు ఇంకొక వ్యూ కూడా చూపిస్తానమాట. సో అక్కడ చూడండి పెద్ద ఆంజనేయ స్వామి చేతి మీద కొండ ఎత్తుకొని వెళ్తున్న విగ్రహం అయితే మీకు కనిపించింది కదా ఇందాక, మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, ఇది ఒక పెద్ద స్టేడియం అనమాట. ఇందులో కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్క దేవుణ్ణి అయితే ఇక్కడ విగ్రహాల రూపంలో పెట్టారు. సో అక్కడ లెఫ్ట్లో శ్రీకృష్ణుడు, షిరిడి సాయిబాబా, అలాగే యేసుప్రభు, అక్కడ గౌతమ బుద్ధుడు, ఆ పైన ఆంజనేయ స్వామి కొండ మీద ఇట్లా చేతిలో కొండ ఎత్తుకొని పోవడం. చూడండి మొత్తం స్టేడియం అంతా ఇక్కడ నుంచి ఒక వ్యూ చూసేయండి. అది ఓల్డ్ మ్యూజియం అనమాట, పైన కనిపిస్తుంది. సో ఇక్కడైతే యూనివర్సిటీ. సో అక్కడ నిల్చొని మొత్తం బాబా కట్టించిన బాబా ప్రతి ఒక్కటి అయితే కనిపిస్తాయన్నమాట. ఆ స్టేడియం ఎంత ఉంటే అంత ప్రతి ఒక్కటి ఏర్పాట్లు చేసి ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు ఆడవాళ్ళకైతే అరేంజ్మెంట్స్ చేశారు. సో ఇక్కడ మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చారనమాట. మా బాబాయ్ మా నాన్న ఫ్రెండ్, నేను మా బాబాయ్ని వీడియో తీస్తుంటే మా బాబాయ్ నన్ను వీడియో తీస్తున్నాడు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.